మహేష్ రావాలి ఇద్దరు కులపోలు ఉండట మహేష్ తోటి అనిపించినా వస్తా అంతలేదు వాడే వచ్చాడు ఇంటికి ఆడే చెప్పుడు ఆడే వచ్చాడు వాడు మసీదు వాడు రాజుగాడు ఇట్లా కాదు అది ఇది అంటే మసీదు వాడు జంగిలి ఇంట్లో అంచెపడము 5 గిట్టాలు ఇవ్వాలంటే వద్దానంటే వద్దానా నా పంచాయతీ వద్దాను ఎవరు కొడతలేరు నాకు పంచాయతీ మరి పైసలు ఎత్తుకపోడు వాడు ఎవ్వడు నేను అనేది వాడు వాడు వద్దన్నాడు ఒప్పుకున్నాడు ఈ పైసలు వాళ్ళ ఆయనకి ఇస్తుంటే ఎవరు నా ఇస్తుంది ఎత్తుకపోయినా నీకు అంటే ఇస్తే లేదా ఆ పైసలు ఎత్తుకపోవాలి నీకేం పని లేదు మా అయ్యకాడు ఉన్నాడు మా నాన్నగాడు ఉన్నాడు సరే వాళ్ళ అయ్య అంటే పాలిగడని వాళ్ళ అయ్య వద్దంటాడు ఆయన నాకు పాలిగడని అయితే అస్సలు పొట్టేం కూడా ఏం చేసిందంటే సంతకాలు పెట్టమో మా అయ్య పాలిగడని అడిగింది అస్సలు పంచాయతీ అయితే నేను ఈ మంచిగా నేను భూమి కొనడానికి మా అయ్య వాట బంగారు చెప్తా నేను పైసలు రాడిగా వాటి భూమి కొనండి అని కుమారయ్య మా మల్లయ్య సత్యంలో మల్లయ్య వీడు యాడిగాడు ముగ్గురు రెడీ అయ్యి పోయి వచ్చిర్రు ఒకసారి పోయి వస్తే వద్దు బిడ్డ మాట్లాడుకుందాం నీ ఇస్తా నీకే మారేమన్నా లేవన్నారు కదా తెలివి పెట్టుకోకుంది మనిషి ఇసా తీసుకోతే అందరు ఉంటే కదా మీరు గుణేమా నీ కొడుకులు ముగ్గురు కోడినాడు నలుగురు తాత మొదలు పని సొమ్ము 4 వందలు సరిపో బిడ్డ సరిపోకుండా మూడు 2 వందలు నేను ఒక్క 10 ఏళ్ళు వినవా నీ కొడుకు మనిషి ఆయా ఇస్తా మీద అంటే వీళ్ళు నాకు పైసలు ఇవ్వాలని వచ్చే పెద్దగోలే కదా నువ్వు కాగితం రాసి కాగితం రాసి నీ మాట నీకు ఇస్తా వచ్చేదా అది తీసుకొచ్చి వచ్చే దగ్గర 1,00,000 రూపాయలు మీరు బాగా తీసుకుని రాలి వచ్చే కడికి 1,00,000 రూపాయలు ముసలోళ్ళు బాగా ఇచ్చారట పాడు చేసి ఇవి ఈ దగ్గర పట్టుకోపోయి అవి ఆ దగ్గర ఎవరు అంటే నా పైసలు తాగితే నీ పైసలు నాది పోరాడు నేను మన నలుగురు పోయేసేది ఇంకా నాకు ఇంకా అయితే ఆయననే మీటింగ్ మా తాడోళ్ళ తాడు వంచినాము సరిగానే ఇచ్చినాము 7 వాళ్ళ ఇంటికాడ వంచినాము సరిగానే ఇచ్చినాము ఇక వీడు ఆఖరి పైసలు కూడా చెప్తే తింటాను నేను అన్నాము ఉంచుకుని వచ్చేదే గడ్డకు నేను బాటమ్మ ఓరమ్మ ఈ మా యారాలు నేను మామ బాయి కాడి పోనీ ఎవరో దగ్గర ఉంటాయంటే ఒంటిగాడు రావడం లేదు పైసలు ఇవ్వలేదా ఇయ్యలేదు వాళ్ళ మాట నాకు ఎక్కే నీకు ఫోన్ చేస్తాను లాగే ఫోన్ చేయకురా అయినకురా ఇంకా నువ్వు వాళ్ళ మంచోళ్ళు గారు కవింట వాళ్ళకు పెట్టు వాళ్ళు అయ్యే తీసుకొని వాళ్ళు 4 కలవని నా రెండు గుంజుకొని నా మాట ఇంట్లో ఓరు ఇంకా ఇంట్లో పంచడం కాబట్టి వాళ్ళంటే ఇంట్లో చేసిన వాళ్ళు మాకు అసలైతే నీళ్ళు రాకుండా మళ్ళీ నీళ్ళు దాకా పడబట్టింది ఆకలి కాబట్టి వచ్చినాం నువ్వు వచ్చి చిన్న గిడ కూర్చున్నావు అయ్యా మన పైసలు ఇస్తారట వాళ్ళ ఇక్కడ పోవాలి ఇది ఇంట్లో ఉండగా మన పైసలు మనం చెప్పని మన పైసలు మనకు వచ్చింది వీళ్ళ పైసలు 20 చెప్తే వీళ్ళు ఇక సత్తక్క నీగా నాకు ఏమైనా పెడుతుందో ఆలోచిస్తున్నాను కూడా నాన్న సంతకం పెట్టు అన్నాడు కాగితం రాసి ఇచ్చిండు నాకు పైసలు ఇస్తారంటే సంతకం పెట్టిన నా ఇదాకి మరి పొట్టెక్కడు నేను ఇంటికొచ్చిండు నువ్వు గుండె కలిసుకున్నావు నీ నిజం గుండె నిజం కమెంట్ వాళ్ళ చెప్తేనే యాదైతే నీ పంచాయతీ అవుతుందా సిగ్గు తప్పిన వాడుకావు నిజాలు దక్కి పెద్దవాళ్ళు నువ్వు ముత్తు తగ్గ పెట్టుకోకురా అంటే ఇక నేను మనిషినే ఆ మనిషి కాదురా నువ్వు నేను చెప్పినప్పుడు విన్నావా అన్న ఇక నేను మనిషినే కాదని గన్నాడు పోయి ఇక నాతో పిలిచి అని మాట్లాడుతున్నాయి నువ్వు ఎందుకు విలువ ఆ చెల్లెదాన్ని పిలిచి నేను ఆ పైసలు పనికి ఇచ్చిందా ఎవరికన్నా పాలెందుకు ఇచ్చిందా వాళ్ళు అయ్యకే ఇచ్చినప్పుడు ఇప్పుడు యాదైనా తింటారు నలుగురైనా మన లెక్కలైనా ఆయన లెక్కలైనా అరే నీ అయ్య తిన్నారా నీ పైసలు మార్కెట్లా గుద్దలు ఉంటారా చూస్తారు ఆయన మమ్మల్ని డివోర్స్ అంటే పెట్టలేదు ఇలా చూస్తుంది పంచాయతీ
నాకు పంచారు ఎవరికైతే నీకు మళ్ళా ఎక్కడైతే ఎవరికి పంచారు యాభై ఈ వెంకటేశ్వరకు 50 మరి నాకు పంచారు వాళ్ళకి లేదు పంచాలి మహేష్కి వీరికి పంచాలి వాళ్ళకి పంచాలి లేదు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నా పైసలు నాకు ఎక్కడ అడగలేడు 50 మహేష్ అడగలేదు ఇప్పుడు దీన్ని ఏ వాడతా ఈ మహేష్ పైసలు తీసుకొని పోకపోతే రుద్దుకోకపో మేమందరం వీడున్నారు కాబట్టి వాళ్ళని తెచ్చి మరి ఇంటికే రా బాబా ఇక్కడ నలుగురు ఉన్నారు ఆడేందుకు అంజనేయ గుడి కాడ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంటారా నువ్వు ఎట్లా కూడా పోయినా అట్లా తెచ్చి ఇక్కడ పెట్టు నేను చెప్పినప్పుడు నేను తెచ్చి మేము అందరం చెప్పినప్పుడు ఇడికారమ్మ నువ్వు ఇడికారమ్మ భారతమ్మ వరమ్మ యాదయ్య మల్లయ్య మల్లమ్మ ఇప్పుడు ఇడికారా కాబట్టి వాళ్ళ మంచాలే తీసుకురమ్మన్నా తీసుకురా అన్నప్పుడు మహేష్ ఇంకా ఆడవలసి ఎక్కడిది పట్టుకుంటే అయిపోవడం ఊళ్ళో కాబట్టి వాళ్ళ పైసలు పెడితే నీకు తెలుగులో చెప్పినా కదా వద్దురా నా మాట వినకపోవడా ఇంద్రా వాళ్ళు మంచోళ్ళు కాదు ఇంద్రా అని చెప్పినా నీకు ఎంత దూరం తెచ్చిర్రు మహేష్ ఆనే ఉన్నాడు దాన్ని అనుకున్నావు అయితే బాబా మహేష్ ఆనే ఉన్నాడు మహేష్ అనేది ఇంకా మాకు కొత్తల 15,000 ఉండేది ఆ పైసలు ఏదా నేను అడిగిన మా పైసలు మంచి ఆపేసింది తీసుకున్నాం ఆ పైసలు ఏదంటే ఆ పైసలు సస్పెక్ట్లో పెట్టాం అవి తొత్తగా చెప్పారు ఆ 15,000 తాగిర్రా మొత్తం చెప్పు అయిపోయాడు వాళ్ళ ఆఖరికి ఏముంది రాజు నీ దగ్గర 15,000 ఎవరండి ఓ తాత వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వాడు చాలా డేంజర్ ఫెలో గుండోనికి నేర్పేది మొత్తం వీడు రాజుగాడు దొంగ లంగ వేషాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ పోరగాళ్ళు తెలియక గట్టిగా ఉరుకొచ్చి ఫైట్ చేస్తారు ఆ పోరగాళ్ళు అడ్డమైన పోరగాళ్ళు ఆ మూతి వెళ్ళదు ఆ పోరగాళ్ళకు అయ్యా రోతగాడు తాగుబోతులు అని చూడుకు వాడు ఏం మాట్లాడుతూ ఆ బేకుగాడు వీడైతే నల్లి లాగానే అవ్వనే 24 గంటలు అన్నకుంటాడు. సరే ఇప్పుడు మన వచ్చేంటాడు పైసలు అని ఆయన పంచాలు పెట్టుకుంటే కూర్చొని అభ్యర్థి అడుగుదాం ఈ మహేష్ పంచాలకు వచ్చి నాకు పెద్ద కొన బిల్పి అంటే పిలిపిస్తలేడు గడికోసారి ఫోన్ చేస్తాడు వాడు ఉన్నట్టు మాట్లాడు కానీ టీచర్ చెప్తలేదు. మేమేం చెప్తాం చెల్లె ఎవరేం చేయం రానంగా రమ్మని రూపాయలు చెప్తా అంటారు ఎవరు ఈ 50 ఆన పెట్ట నేను పెట్టాలి రాను నువ్వు 20,000 తెచ్చి కమెంట్ 20 లక్షలు తెచ్చి కమెంట్ మొత్తం మొదలు 20 లక్షలు తెచ్చి కామెంట్ల వల్ల నా ఖాతాపాలు పెడితే నేను 1,00,000 పెడతా దీపాలు పెడతా ఈయన మరి మీరు సప్పుడు చెప్పుకుంటే అయిపోతుంది కదా ఈ లెంకులు వేసేసి నీకు ఎన్ని రోజులు వేసింది ఈ లెంకులు చచ్చేదాకా పెడతాడే వాడు చచ్చేదాకా పెడతాడు లింకులు. ఇది మంచి పద్ధతి కాదు ఏంటి అది అదే తెల్లారితే చెత్త గుడి వాడు కొడుకులు కూడా అట్లా తయారయ్యారు తెలుసా. ఇంకా నయం పెద్ద పిల్లలు మంచోళ్ళే. మరి ఏమైనా చేయలేదు ఏం చెప్తాం మేము అంతే బలం ఉంటే మన ఇంటికాడికి పోయి గెలవడం సరే మీరు బలం చెప్పండి. విలువక సచ్చిన బియ్యం ఒక్కొక్కళ్ళకు 3 సార్లు 3 రోజులు ఇవ్వాలి ఎన్నిసార్లు బండి వేసుకొని పోయి పక్క నవ్వుకుంటా అమ్మ బండోడు ఏమంటుంటారు బ్యాంకులలో పైసలు ఉన్నాయి మళ్ళీ పైసలు మళ్ళీ నొల్లులకు మాకు ఇద్దరు ఎప్పుడే పట్టు అడుగుతారు. చెప్పరా పైసలు చెప్పడానికి మరి ఇప్పుడు నిన్న ఎల్లుండి మరి రేపు ఎల్లుండి ఇలా కూర్చొని మరి తెలుపుకొని ఆయన మాట్లాడుకోరు మహేష్ అయితే ఇప్పుడు మహేష్ లైన్ మీకు మాట్లాడితే అయిపోతుంది కదా అయిపోతుంది నాడు పంచాయతీకి నాడు వాళ్ళు కడతారు రూపాయలు ఎవరికి ఏం తగినట్టు ఇప్పుడు 10 మంది నోట్స్ తింటాను మరి వాళ్ళ అయ్యా పందిని పక్కకు వచ్చింది కదా మరి ఆయనకు రాసి పెట్టిన దేవుడు ఆయన చేసిన పాపం ఇంత పెద్ద పప్పు డాక్టర్ది ఇంకా కొంచెం
చూడండి ఎట్లా అంటారు ఏ 10 మంది నోటి ఇస్తాను కదా నైజు అంటారా ఏం కావాలి నైజు అంటారా మన ఏం చేసిన చెప్తాను ఈయనకి ఈయన తీసేస్తారో ఆయన తీరాను 3 నెలలు అయ్యే తీసి ఉంటాడో ఎవరైనా ముందుకి పాపం కొట్టిందో ఏమో అయితే కాలు అత్త పుట్టింది కాలు వస్తే నా కాళ్ళు ఎత్తాను అత్తాను అదే జరిగిందో ఏమో అని అందరూ అనబట్టి ఇప్పుడు వాడి నోటి ఆడే రానంటారు వాడిని బెదరనే బెదరు వస్తుంది బొమ్మ చెప్పాను ఈ లాంగ్వేజ్ మనుషులు చెప్తారు వాడి భయపడి చికెన్ వచ్చిందే వాడిని రాసుకుంటారు అట్టంతా ఉంటాను దాన్ని ఇప్పుడు ఒక్కవేళ రాకుండా సాధన చేసుకోకుండా కులాల్లో రాసుకున్నాడు అనుకో ఏదైనా కలగించిన వాడిని అని చెప్పుకుంటాడు నేను రాకుండా చెప్పిన అనుకోడు ఏం రావద్దని నేను చెప్పిన పక్కన కానీ చెప్పుకున్న బాపత్త దానికి దాన్నా అవి వంపైతే వదిలేటది మీకు నేర్చిందో తెలియదు నాకంటే నేను కూలి చెప్తుంది అక్కడ నాకు జాగలేదు లేదు 24 గంటలు ఇల్లు కట్టిండు కూలికి పోకుండా తోబాల తోబాల పంటలు పోకుండా తోబాల ఊపుకుంటూ తోబాల అది ఆనందకుంటూ